నిజం చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్ బఠానీలంటోడే. ఏం తోచనప్పుడు బఠానీలు తింటూ కూర్చుంటే ఎంత టైంపాస్ అవుద్దో పక్కన బాయ్ ఫ్రెండ్ని పెట్టుకున్నా అంతే టైంపాస్ అవుద్ది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా, కాపలా కుక్కలా ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉంటాడు. ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. పాపం అప్పుడప్పుడు ముచ్చటపడి వాడేదో అడుగుతుంటాడు. చూద్దాంలే అంటే చాలు చుట్టూ తిరుగుతుంటాడు. అంతెందుకు, బాయ్ ఫ్రెండ్ లేని లైఫ్ బెండకాయ ముక్కలేని సాంబార్ లాంటిదే, టేస్ట్ ఉండదు. समझा क्या? अब मैं समझाती सुन. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మొగళ్ళమయ్యండి ఒక అమ్మాయి కోసం రోజు మనం వెయిట్ చేయడం ఏంట్రా? అది ప్రేమిస్తే తెలుస్తుందిరా. ఏమిస్తే తెలుస్తుంది? ప్రేమిస్తేనా? ప్రేమకు ప్రతిరూపమైన తాజ్మహల్ ఉన్న దేశంలో పుట్టి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదురా. ఏంటి, తాజ్మహల్ ప్రేమకు ప్రతిరూపమా? తాజ్మహల్ చరిత్ర తెలిసిన వాడు ఎవ్వడు అది ప్రేమకు ప్రతిరూపం అనర్రా. షాజహాన్ కున్న 7 భార్యల్లో 4వ భార్య ముంతాజ్. షాజహాన్ ముంతాజ్ భర్తను చంపి ముంతాజ్ని పెళ్లి చేసుకున్నాడు. ముంతాజ్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ చనిపోయింది. ఇదే సూపర్ అంటే ఇంకా ఎక్సలెంట్ ఏంటంటే షాజహాన్ ముంతాజ్ చచ్చిపోయాక ఆగలేక ముంతాజ్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడుందిరా ప్రేమ చెప్పు? అక్కడుంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. అది ఐ లవ్ యూ. వాట్? ఇన్ని రోజులు నాకు ప్రపోజ్ చేయడానికి ట్రై చేసింది మీరా? అతను కాదా? అదే ప్రపోజ్ మీ ఫ్రెండ్ చేసి ఉంటే పడిపోయేదాన్నేమో. వాడంటే మీకు ఇష్టమా? అవును, అతన్ని పరిచయం చేయొచ్చు కదా. ఇట్ రారా. దిస్ ఈజ్ రాజేష్. రాజేష్, షీజ్ రోష్ని. తనకు నువ్వంటే ఇష్టమంట. నాకు ఇష్టం లేదు. నాతో టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది ఇష్టమో లేదా. అవును, నీది ఐడియా నెంబరేనా? హెల్త్ కు మంచిది కాదని సెల్ వాడడం మానేసా. నేను చెప్తాను, ఫిట్ చేసుకో. రేయ్, ఈ రోజుల్లో ఒక మంచి అమ్మాయి దొరకడమే కష్టం. లాంటిది ఒక మంచి అమ్మాయి నీ నెంబర్ అడుగుతుంది. కానీ నువ్వు కదరా లవ్ చేసింది. ఫ్రెండ్షిప్ కోసం లవ్ ఏంట్రా? నా లైఫ్నే సాక్రిఫైస్ చేస్తాను. మీరు నెంబర్ రాసుకోండి రోష్ని గారు. 98480. రాజేష్, నన్ను గుడికి తీసుకెళ్ళవా? నా దగ్గర బైక్ లేదు. నా బైక్ తీసుకోరా. నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా దగ్గర ఉన్నాయి, పద. లవ్ లో ఏదో పరేషాన్, మటాష్ మటాష్ ఎవడైనా మటాష్, ఎందుకీ నసా హమేషా, సమోసాలా నిన్ను తింటుంది పిపాష. హలో, రేపు వస్తున్నారా? ఓకే. హలో, ఇంట్లో ఎవరూ లేరు, రావచ్చు కదా?
నమ్మలేని అద్భుతం జరిగిందిలే గుండెలో పొంగిన సంతోషమే అందుకే అటు ఇటు ఇటు అని వయసుకి తెలియక తికమక పడినది ఇది వరకు ఒకరికి ఒకరని తెలిసిన మనసిక వదలను కదా నిన్ను కడవరకు ఊపిరిగా చేరనా నిన్నిలా ఊహలే ఊయలను ఊకనా వందేనిలా దేవుడు రాసిన రాతే ప్రేమ చెరిపిన చెరగదులే ప్రేమ ముచ్చట పడి మరి నిన్ను నన్ను కలిపేసింది ప్రేమ ప్రేమ రాజేష్ నువ్వు ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపో. ఏ ఎవరు డోర్ నాక్ చేస్తున్నారు కదా, ఓపెన్ చేయొచ్చు కదా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు నేను డోర్ ఓపెన్ చేయలేను. ఎందుకు? ఓ డోర్ నాక్ చేసింది నా హస్బెండ్. ఓ ఇక్కడ నుంచి వెళ్ళిపో. డోర్ తీయడానికి ఎంతసేపు ఏంటి? అయినా ఏంటి చీకట్లో ఉన్నావు? ఆ బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. రాజేష్ మా ఆయన్ని ఎందుకు చంపావు? One Sprite and one thumbs up. Thank God. ఆ రోజు మనం ఆ ప్లాన్ వేసుండకపోతే ఈ రోజు ఇలా కలిసే వాళ్ళం కాదు. అవును, మనకు రాజేష్ బక్రా గారు దొరికాడు కాబట్టి మనం చంపి వాడి మీద తోసేసాం. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? Hello boss, this is not a smoking zone. సారీ బాస్. షాక్ అయ్యావా? అయినా నన్ను ఎలా చంపాలనిపించిందే నీకు? నేను నీకేం తక్కువ చేశానే? అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసమే కదా, నువ్వు బాగుండాలనే కదా. చంపే అన్నయ్య. ఆల్రెడీ సగం చచ్చిందిరా. చచ్చిన పావుని చంపి మనం ఎందుకు హంతకులు అవటం? నన్ను క్షమించండి. క్షమించే మనసును చంపి మళ్ళీ క్షమించమంటే ఎలా?